भगवान हमारा साथी है, हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे ओम शांति। 4 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, अकाल मूर्त बाप का बोलता चलता तख्त यह ब्रह्मा है। अकाल मूर्ति అయిన బాబా యొక్క సంచలనం చేసేటువంటి సింహాసనం ఇది, त्रिगे सिंहासनम। जब वह ब्रह्मा में आते हैं तब तुम ब्राह्मणों को रचते हैं। శ్రీ బాబా బ్రహ్మతనంలో వచ్చినప్పుడే మనందరినీ బ్రాహ్మణులు తయారు చేస్తారు। प्रश्न बाबा अड़ुगुतुन्नारू, अकलमंद बच्चे किस राज को समझकर ठीक रीति से समझा सकते हैं? తెలివిగల పిల్లలు ఏ రహస్యాన్ని గ్రహించి చక్కగా వివరించగలుగుతారు అని అంటున్నారు బాబా। उत्तर है, ब्रह्मा कौन है और वह ब्रह्मा सो विष्णु कैसे बनते हैं? ब्रह्म ఎవరు, ఆ బ్రహ్మయే విష్ణువు ఎలా అవుతారు? ప్రజాపిత బ్రహ్మ यहाँ है। ప్రజాపిత బ్రహ్మ ఇక్కడ ఉన్నారు కదా, वो कोई देवता नहीं, ఆయన ఏమి దేవత కాదు। ब्रह्मा ने ही ब्राह्मणों द्वारा ज्ञान यज्ञ रचा है। ब्रह्म बाबा ने ब्राह्मणुల ద్వారా జ్ఞాన యజ్ఞాన్ని తయారు చేశారు। ये सब राज अकलमंद बच्चे ही समझकर समझा सकते। ఈ యొక్క రహస్యం అంతా కూడాను తెలివిగల పిల్లలు మాత్రమే అర్థం చేసుకుని అర్థం చేయించగలుగుతారు అంటున్నారు। घोड़े सवार और प्यादे तो इसमें मूंझ जाएंगे। సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళైతే దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు అంటున్నాడు బాబా। गीत है ओम नमः शिवाय। ओम शांति। भक्ति में महिमा करते हैं एक की, భక్తిలో ఒక్కడిదే మహిమ చేస్తారు। महिमा तो गाते हैं ना, परंतु ना उनको जानते ना उनके यथार्थ परिचय को जानते। ఆయన గురించి తెలియదు, ఆయన యథార్థ పరిచయం తెలియదు, కేవలం మహిమ మాత్రమే చేస్తారు। अगर यथार्थ महिमा जानते तो वर्णन जरूर करते। నిజంగా యథార్థంగా తెలిసి ఉన్నట్లయితే వర్ణిస్తారు కదా। तुम बच्चे जानते हो ऊंचे थे ऊंचे ही भगवान। మీకు తెలుసు పరమోన్నతుడు భగవంతుడని। చిత్ర ముఖ్య है उनका, ఆయన చిత్రమే ముఖ్యమైంది। బ్రహ్మకి సంతాన్ भी होगी ना, బ్రహ్మ సంతానం కూడా ఉంటారు కదా। तुम सब ब्राह्मण ठहरे, మీరందరూ కూడా బ్రాహ్మణులు అన్నమాట। ब्रह्मा को भी ब्राह्मण जानेंगे और कोई नहीं जानते। బ్రహ్మనే బ్రాహ్మణులు తెలుసుకుంటారు కానీ మరెవరికి తెలియదు, इसलिए मूंझते हैं, అందుకని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। ये ब्रह्मा कैसे हो सकता, ఈయన బ్రహ్మ ఎలా అవుతాడు అని అంటారు। ब्रह्मा को दिखाया है सूक्ष्मवतनवासी, బ్రహ్మను సూక్ష్మవతనంలో చూపిస్తారు। अब प्रजापिता सूक्ष्मवतन में हो न सके, ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటారు? वहाँ रचना होती नहीं, అక్కడ సృష్టి అనేది ఉండదు। इस पर तुम्हारे साथ बहुत वाद विवाद भी करते हैं, ఈ విషయంలో చాలామంది వాదోపవాదాలు చేస్తూ ఉంటారు। समझाना चाहिए ब्रह्मा और ब्राह्मण है ही तो सही ना, వాళ్ళకి వివరించండి। బ్రహ్మ ఉంటారు, బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ఉంటారు। జైసే క్రైస్ట్ से क्रिश्चियन अक्षर निकला, క్రీస్తు ఉంటే క్రిస్టియన్స్ ఉన్నట్లే। బుద్ధ से బౌద్ధి, ఇబ్రహీం से ఇస్లామీ, బుద్ధుడితో బౌద్ధులు వచ్చారు, ఇబ్రహీంతో ఇస్లాం ధర్మం వాళ్ళు వచ్చారు। वैसे ప్రజాపిత బ్రహ్మ से ब्राह्मण नामी ग्रामी है, ఆ విధంగానే ప్రజాపిత బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ప్రసిద్ధి పొందారు। ఆదిదేవ్ బ్రహ్మ హేనా, ఆదిదేవుడు బ్రహ్మ కదా। వాస్తవ మే బ్రహ్మ కో దేవతా నహీ కహ సక్తే, వాస్తవంగా ఆలోచిస్తే బ్రహ్మ దేవత అయితే కాదు। यह भी रांग है, ఇది కూడా తప్పే। ब्राह्मण जो अपने को कहलाते हैं उनसे पूछना चाहिए ब्रह्मा कहाँ से आया। బ్రాహ్మణులు అనిపించుకునే వాళ్ళని అడగండి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అని। ये किसकी रचना है, ఆయన ఎవరి సంతానము అని అడగండి। ब्रह्मा को किसने क्रिएट किया, బ్రహ్మని ఎవరు సృష్టించారు? कभी कोई बता न सके, ఎవరు ఎప్పుడు చెప్పలేరు। जानते ही नहीं ना, తెలియదు కదా। यह भी तुम बच्चे जानते हो, शिव बाबा का जो रथ है जिसमें प्रवेश करते हैं, यह है ही वो जो आत्मा कृष्ण प्रिंस बना था। शिव बाबा ఎవరైతే ప్రవేశించారో ఆ ఆత్మనే కృష్ణుడు ఆత్మ। 84 जन्मों के बाद वह ब्रह्मा आकर बनते हैं, 84 जन्मల అనంతరం ఆయననే బ్రహ్మ అవుతారు। जन्मपत्री का नाम तो इनका अपना अलग होगा ना, क्योंकि तो మనుష్య है ना, ఆయన యొక్క జాతకం పేరు వేరే ఉంటుంది, ఆయన మనిషి కదా। फिर इनमें प्रवेश करने से इनका नाम ब्रह्मा रख देते हैं।
ఈయనలో ప్రవేశించడం వల్ల ఆయన పేరు బ్రహ్మని పెట్టడం జరిగింది. యహ్ భీ బచ్చే జాన్తే హై వహీ బ్రహ్మ విష్ణు కా రూప్ హై. ఈ విషయం మీకు తెలుసు. ఇదే బ్రహ్మ విష్ణు అవుతారు, నారాయణ బంతే హై, నారాయణ అవుతారు. 84 జన్మోं के అంత మే బి సాధారణ రథ అయినా 84 జన్మల అనంతరము ఇది సాధారణ రథం కదా. ఇహ శరీర్ సబ్ ఆత్మాంకే రథ హై. ఎవరికి వాళ్ళకే శరీరాలు వాళ్ళ ఆత్మ యొక్క రథాలు. అకాలమూర్తిగా బోల్తా చల్తా తఖ్త హై. ఈ అకాలమూర్తి అయిన తండ్రి యొక్క కదిలే నడిచే రథం ఇది, సింహాసనం. సిక్కు లోగోనే ఫిర్ ఓ తఖ్త్ బనా దియా. సిక్కులు ఈ యొక్క సింహాసనాన్ని దాన్ని గుర్తుగా తయారు చేశారు. ఉస్కో అకాల్ తఖ్త్ కైతే, అందుకే దాన్ని అకాల్ తఖ్త్ అంటారు. ఏతో అకాల్ తఖ్త్ సబ్ హై. ఇక్కడైతే అందరి శరీరాలు అకాల్ తఖ్త్. ఆత్మయే సబ్ అకాలమూర్తి. ఆత్మలందరూ అకాలమూర్తులు అంటే అవినాశి ఆత్మలు. ఊంచేతే ఊంచి భగవాన్ కో యహ రథ్ తో చాహియే నా. రథ మే ప్రవేశ్ హో బయట నాలెడ్జ్ దేతే. పరమోన్నతుడైన పరమాత్మకు రథం కావాలి, దాంట్లో ప్రవేశించి ఆయన జ్ఞానం ఇస్తారు. ఉన్కో హీ నాలెడ్జ్ఫుల్ కహా జాతా హై. ఆయన్నే జ్ఞానసాగరుడు అంటారు. రచత और रचना के आदि मध्य अंत की नॉलेज देती है. నాలెడ్జ్ఫుల్ కా అర్థ కోయి అంతర్యామి ఆ జాని జానన్హార్ నై. జ్ఞానం తెలిసినవాడు అంటే ఆయన అంతర్యామి అని కాదు, అన్ని సర్వము తెలుసని కాదు. సర్వవ్యాపి కా అర్థ దూసరా హై. సర్వవ్యాపి యొక్క అర్థం వేరు అంటున్నారు బాబా. జానీ జానన్హార్ కా అర్థ దూసరా హై. జానీ జానన్హార్ అనే అర్థం కూడా వేరు. మనుష్యతో సబ్కో మిలాకర్ జో ఆతా సో కహ దేతే. అన్నీ కలగపొలగం చేసి మనుషులు ఎలా అంటే అలా చెప్తారు అంటున్నాడు బాబా. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ సబ్ బ్రాహ్మణ్ బ్రహ్మా కీ ఔలాద్. మనమంతా కూడా బ్రాహ్మణులము, బ్రహ్మ యొక్క సంతానము. హమారా కుల్ సబ్సే ఊంచ్ హై. అందరికంటే ఇక్కడ మన కులం చాలా ఉన్నతమైంది. ఓ లోగ్ దేవతాంకు ఊంచ్ రక్తే హై. బయట వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను చాలా గొప్పగా భావిస్తారు. క్యూంకి సత్యుగ ఆదిమే దేవత హుయేనా. సత్యుగంలో దేవతలు ఉన్నారు కదా. ప్రజాపిత బ్రహ్మకి ఔలాద్ బ్రాహ్మణ్ హోతే. కానీ ప్రజాపిత బ్రహ్మ సంతానంగా మనం బ్రాహ్మణులము. కోయి జాన్తే నహి. ఇదేమీ తెలియదు వాళ్ళకి. సివాయ్ తుమ్ బచ్చోంకే, మీకు తప్ప. ఉన్కో పతా భీ కైసే పడే. మరి వాళ్ళకి తెలియాలి ఎలాగా. జబ్కి బ్రహ్మకు సూక్ష్మవతన్ మే సమజ్ లేతే హై. అందుకే వాళ్ళు బ్రహ్మను సూక్ష్మవతనంలో అనుకుంటారనమాట. ఓ జిస్మానీ బ్రాహ్మణ్ అలగ్ హై. ఈ సాకార ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులు వేరు. జో పూజ కర్తే హై, పూజ చేస్తుంటారు కదా. దామా ఖాతే హై, శ్రాద్ధాలు పెడుతుంటారు. తుమ్తో దామా నహీ ఖాతే హో, మీరు శ్రాద్ధాలు పెట్టరు. బ్రహ్మకా రాజ్ అభి అచ్చి రీతి సమజానా పడతా హై. అందుకనే బ్రహ్మ యొక్క రహస్యం చక్కగా మీరు వివరించాల్సి ఉంటుంది. బోలో और बातों को छोड़ बाप जिससे पतित से पावन बनना है पहले उनको तो याद करो. అందుకని మీరు వాళ్ళకి చెప్పండి, అన్ని మాటలు వదిలిపెట్టేసి ఎవరి ద్వారానైతే మనం పతితుల నుంచి పావనం అవుతున్నామో ఫస్ట్ ఆయన జ్ఞాపకం చేయండి అని చెప్పండి. फिर यह बातें भी समझ जाएंगे. అప్పుడు ఈ విషయాలు కూడా వాళ్ళకి అర్థమవుతాయి. थोड़ी बात में संशय पड़ने से बाप को ही छोड़ देते. చిన్న విషయంలో డౌట్ వచ్చిందనుకో వదిలిపెట్టిపోతారు. పహలీ ముఖ్య బాత్ హై అల్లాహ్ ఫౌర్ వే. ముఖ్య విషయం ఏంటి ఇక్కడ, పరమాత్మ వారసత్వం, తండ్రి వారసత్వం. బాప్ కైతే హే మామేకం యాద్ కరు. తండ్రి ఏమంటున్నారు, నన్ను ఒక్కడనే గుర్తు చేయండి అంటున్నారు. మై జరూర్ తో కిస్మే ఆవుంగానా, నేను తప్పకుండా ఎవరిలో నాకు వస్తా కదా. ఉన్కా నామ్ భీ హోనా చాహియే, వాళ్ళకి పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్కో ఆకర్ రచితా హూँ, వాళ్ళని సృజిస్తాను. బ్రహ్మా కే లియే తుమ్కో సమఝానే కా బహుత్ అకల్ చాహియే. బ్రహ్మ గురించి చెప్పడానికి మీకు చక్కని తెలివి ఉండాలి. ప్యాదే గోడే సవార్ మూంజ్ పడితే. థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అవస్థ అనుసార్ సమझाते हैं ना, వాళ్ళ యొక్క స్థితిని అనుసరించే చెప్తారు కదా. ప్రజాపిత బ్రహ్మతో యహా హై బ్రాహ్మణోं ద్వారా జ్ఞాన యజ్ఞ రచితే హై. బ్రాహ్మణుల నుంచి జ్ఞాన యజ్ఞం తయారు చేస్తారు. తో జరూర్ బ్రాహ్మణ్ హీ చాహియేనా, అందుకని బ్రాహ్మణులే అవసరము అంటున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ భీ యహా చాహియే, ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే అవసరము. జిస్సే బ్రాహ్మణ్ హో, ఆయన ద్వారా బ్రాహ్మణులు తయారవ్వాలి. బ్రాహ్మణ్ లోగ్ కైతే భీ హై హమ్ బ్రహ్మకి సంతాన్, బ్రహ్మకి సంతాన్. బయట బ్రాహ్మణులు కూడా మేము బ్రహ్మ సంతానమే అంటారు. సమస్తే హై పరంపరాసే హమారా కుల్ చలా ఆతా హై, మొదటి నుండి మా కులం వస్తూనే ఉంది, మొదటి నుంచి ఉంది మా కులము అంటారు. పరంతు బ్రహ్మ కబ్ థా వహ్ పతా నహీ, బ్రహ్మ ఎప్పుడు ఉండేవారు అది వాళ్ళకి తెలియదు. అభి తుమ్ బ్రాహ్మణ్ హో, ఇప్పుడు మీరు
మాత్రమే బ్రాహ్మణులు. బ్రాహ్మణ వహజో బ్రహ్మాకి సంతాన్ హో, బ్రాహ్మణులు అంటే బ్రహ్మ యొక్క సంతానమై ఉండాలి. వహతో బాప్కే ఆక్యుపేషన్ కో జాన్తే నహీ, వాళ్ళకి పాపం తండ్రి ఏం కర్తవ్యం చేస్తారో తెలియదు వాళ్ళకి. భారత్ మే పహలే బ్రాహ్మణ్ హీ హోతే హై, భారతదేశంలో ముందు బ్రాహ్మణులే ఉండేవాళ్ళు. బ్రాహ్మణోं का है ऊंचे ऊंच कुल, వాళ్ళదే ఉన్నతమైన కులం. బ్రాహ్మణ్ भी समझते हैं हमारा कुल जरूर ब्रह्मा से ही निकला होगा, వాళ్ళు ఏమనుకుంటారంటే మా కులం బ్రహ్మ నుండే వచ్చింది అనుకుంటారు. పరంతు కైసే కబ్, ఎప్పుడు ఎలా వచ్చింది, वह वर्णन नहीं कर सकते, చెప్పలేరట. तुम समझते हो ప్రజాపిత బ్రహ్మ ही బ్రాహ్మణों को रचते हैं, మీకు కానీ అర్థమవుతుంది ఏంటి, ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు తయారవుతారు అని. जिन ब्राह्मणों को ही फिर देवता बनना है, ఆ బ్రాహ్మణులే దేవతలు కావాలి. ब्राह्मणों को आकर पढ़ाते हैं, బ్రాహ్మణోं की भी డైనెస్టీ नहीं, బ్రాహ్మణులకి ఎవరు బాబా వచ్చి చదివిస్తారనమాట. బ్రాహ్మణులది డైనెస్టీ కాదు, అంటే వంశం కాదు. బ్రాహ్మణోं का कुल है, కులం ఉంటుంది. డైనెస్టీ తబ్ కహా జాయే జబ్ రాజా రాణి బనే, రాజా రాణి అయితేనే వంశం అంటారు. జైసే సూర్యవంశీ డైనెస్టీ తుమ్ ब्राह्मणों में राजा तो बनते नहीं, वो जो कहते हैं కౌరవం और పాండవోं का राज्य था, వాళ్ళు ఏమంటారు కౌరవులు పాండవులు రాజ్యం ఉండేది అంటారు. దోనో రాంగ్ హై, ఈ రెండు పొరపాటే అంటున్నాడు బాబా. రాజా ही तो दोनों को नहीं है, ఇద్దరికీ రాజ్యం లేదు. ఎందుకంటే ప్రజా పర్ రాజ్య హైనా, ఇప్పుడున్నది ప్రజారాజ్యం. ఉनको రాజధాని నహీ కహెంగే, దాని రాజధాని అనడానికి లేదు. తాజ్ హై నహీ, ఎందుకంటే కిరీటమే లేదు. బాబా ने समझाया था पहले डबल सिरताज भारत में थे, డబల్ కిరీటాలు భారతదేశంలో ఉండేవి. फिर సింగిల్ తాజ్, తర్వాత సింగిల్ కిరీటం అయిపోయింది. ఇస్ సమయతో నో తాజ్, ఇప్పుడైతే అసలే కిరీటం లేదు. యహ భీ అచ్చి రీతి సిద్ధకర్ బతానా హై, ఈ విషయం కూడా చక్కగా మీరు ప్రూఫ్ చేయండి అంటున్నాడు బాబా. జో బిల్కుల్ అచ్చి ధారణ వాలా హోగా వహ అచ్చి రీతి సమझा సకేంగే, చక్కగా ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్ళే బాగా వివరించగలుగుతారు. బ్రహ్మా పర్ హీ జాస్తి బాత్ సమझाने హోతీ హై, బ్రహ్మ బాబా గురించి కూడా ఎక్కువగా వివరించే విషయాలు ఉంటాయి. విష్ణుకో భీ నహీ జాన్తేనా, విష్ణు గురించి కూడా తెలియదు. యహ భీ సమझाना హోతా హై. వైకుంఠకో విష్ణుపురి కహా జాతా హై, వైకుంఠాన్ని ఏమంటారు విష్ణుపురి, అంటే అర్థాత్ లక్ష్మీనారాయణ కా రాజ్యత, అంటే వైకుంఠపురి విష్ణుపురి అంటే లక్ష్మీనారాయణ రాజ్యం. కృష్ణ ప్రిన్స్ హోగాతో కహెంగేనా హమారా బాబా రాజా హై, కృష్ణుడికి రాజకుమారుడైనప్పుడు ఈయన మా తండ్రి అంటాడు కదా, ఎవరిని అంటాడు, ఐసే నహీ కి కృష్ణ కా బాప్ రాజా నహీ హో సక్తా, మీరు ఇలా అనుకోవద్దు కృష్ణుడి తండ్రి రాజు కాదని. కృష్ణ ప్రిన్స్ कहलाया जाता है तो जरूर राजा के पास జన్మ హువా, తప్పకుండా రాజు దగ్గర జన్మించాడు, అంటే రాజకుటుంబంలో జన్మించాడు. షావుకార్ పాస్ జన్మలేతో ప్రిన్స్ తోడి कहलाएंगे, షావుకార్ దగ్గర జన్మ తీసుకుంటే రాజకుమారుడు ఎలా అవుతాడు. राजा के पद और शाहूकार के पद में रात दिन का फ़र्क हो जाता है, రాజ పదవికి షావుకార్ పదవికి రాత్రింబవళ్లకు ఉన్నంత తేడా ఉంటుంది. కృష్ణ కే బాప్ రాజా కా నామ్ హీ నహీ హై, కృష్ణుడి యొక్క తండ్రి ఆయనకి రాజా అని గొప్పగా ఉండదు. కృష్ణ కా కిత్నా నామ్ బాలా హై, కృష్ణుడిది గొప్పగా ఉంటుంది. బాప్ కా ఊంచ్ పద్ నహీ కహెంగే, అందుకని కృష్ణుడి కంటే కృష్ణుడి యొక్క తండ్రిది ఉన్నత స్థానం అని చెప్పరు. వह సెకండ్ క్లాస్ కా పద్ హై जो सिर्फ निमित्त बनते हैं, ఆయనకి జన్మనివ్వడానికి నిమిత్తం అవుతాడు, కేవలం సెకండ్ క్లాస్ స్థానం. कृष्ण को जन्म देते हैं ना, ऐसे नहीं कि कृष्ण की आत्मा से वह ऊंच पड़ा हुआ है, కృష్ణుడు ఆత్మ కంటే ఆయన ఎక్కువగా చదువుకున్నాడు గొప్పగా. నై, కృష్ణకి సో ఫిర్ నారాయణ బంతే, కృష్ణుడే నారాయణ అవుతాడు. బాకీ బాప్ కా నామ్ హీ గుమ్ హో జాతా, తర్వాత ఆయన యొక్క తండ్రి పేరు గొప్పగా ఏమేమి ఉండదు, ఆయనకు జన్మనిచ్చింది. హై జరూర్ బ్రాహ్మణ్ పరంతు పడాయి మే కృష్ణ సే కమ్ హై, బ్రాహ్మణులే, ఆత్మ కూడా బ్రాహ్మణాత్మ నుంచి వెళ్ళిందే, కానీ ఈ యొక్క చదువులో జ్ఞానంలో చాలా తక్కువగా ఉంటారు. కృష్ణకి ఆత్మకి పడాయి అప్నే బాప్ సే ఊంచి థీ, కృష్ణుడు ఆత్మ యొక్క జ్ఞానం ఏంటి, తండ్రి కంటే గొప్పగా ఉండేది. తబ్తో ఇతనా నామ్ హోతా హై, అందుకనే కృష్ణుడికి ఇంత గొప్ప పేరు. కృష్ణగా బాప్ కౌన్ థా ఓ కైసే కిస్కు పతా నహీ, ఇది ఎవరికి తెలియదు ఈ విషయం. ఆగే చల్ మాలూం పడేగా, ముందు ముందు తెలుస్తుంది. బననాతో యహాసే హీ హే, ఈ బ్రాహ్మణుల నుంచే కృష్ణుడికి జన్మనిచ్చే తండ్రి తయారవ్వాలి. రాధేకే భీ మా బాప్ తో హోంగే పరంతు ఉన్సే రాధే కా నామ్ జాస్తి హే, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కానీ ఆమె వాళ్ళకంటే కూడా ఈమె పేరు గొప్పగా ఉంటుంది.
क्योंकि माँ बाप कम पढ़े हुए हैं, తల్లిదండ్రి అంత జ్ఞానవంతులు కారు. రాధే కా నామ్ ఉన్సే ఊంచ్ హో జాతా హై. రాధ యొక్క పేరు చాలా గొప్పగా ఉంటుంది. యహ డీటెయిల్ की बात है. ఇవన్నీ కూడా సవివరమైన విషయాలు మీకు చెప్తున్నాను. బచ్చోं को समझाने के लिए మీకు చెప్పడం కోసం. సారా మదార్ పడాయి పర్ హై, అన్నిటికీ ఆధారము ఈ జ్ఞానం అంటే ఈ చదువు అన్నమాట. బ్రహ్మా పర్ భీ సమझाने का अकल चाहिए. బ్రహ్మ గురించి కూడా చెప్పడానికి తెలివి ఉండాలి మీకు. वही कृष्ण जो है उनकी आत्मा ही 84 जन्म भोगती है. అదే ఆత్మ కృష్ణుడు. ఆ ఆత్మ 84 జన్మలు అనుభవిస్తుంది. तुम भी 84 జన్మ लेते हो. ఆయనతో పాటు మీరు కూడా 84 జన్మలు తీసుకుంటారు. सब इकट्ठे तो नहीं आएंगे, అలాగని అందరూ ఒకటేసారి రారు. जो पढ़ाई में पहले पहले होते हैं वहाँ भी वो पहले आएंगे. చదువులో ఎవరైతే ముందుంటారో వాళ్ళే ఫస్ట్ వస్తారు. నంబర్ వార్తో ఆతే హే నా, అందరూ ఒకసారి కాకుండా నంబర్ వారీగా ఉంటారు కదా. ये बड़ी महीन बातें है. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. जो पढ़ाई में धारणा कर न सके, जो पढ़ाई में पहले पहले होते वहाँ भी पहले आएंगे. नंबर वार तो है ना, ये बड़ी महीन बातें हैं. कम बुद्धि वाले तो धारणा कर न सके. తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు ఆచరణలు తీసుకురాలేరు. నంబర్ వార్ జాతే హై. తుమ్ ట్రాన్స్ఫర్ హోతే హో నంబర్ వార్. మీరు వేరే మారేది కూడా, పరివర్తన అయ్యేది కూడా నంబర్ వారీగానే. కిత్నీ బడీ క్యూ హై జో పిछाड़ी में जाएगी. ఎంత పెద్ద క్యూ ఉంటుంది లాస్ట్లో వెళ్ళేవాళ్ళు. నంబర్ వార్ అప్నే అప్నే స్థాన్ పర్ జాకర్ నివాస్ కరేంగే. నంబర్ వారీగా తన తన స్థానాలకు వెళ్ళి అక్కడ ఉండిపోతారనమాట. ఎక్కడ? పరంధామంలో. సబ్కా స్థాన్ బనా హువా హై. ఎవరి స్థానం వాళ్ళకు ఉంది. ఏ బడా వండర్ఫుల్ ఖేల్ హై. ఇది గొప్ప అద్భుతమైన ఆట. పరంతు కోయి సమస్తే నహీ. దీన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఇన్కో కహా జాతా హై కాంటోం కా జంగల్. దీన్ని ఏమంటారు? కీకారణ్యం అంటారు. యహా సబ్ ఏక్ దోకో దుఃఖ దేతే రహతే హై. ఇక్కడ అందరూ కూడా ఒకరికొకరు బాధ పెట్టుకుంటూ ఉంటారు. వహాతో న్యాచురల్ సుఖ్ హై. సత్యుగములో అయితే సహజమైన సుఖానుభూతి ఉంటుంది. యహా హై ఆర్టిఫిషియల్ సుఖ్. ఇక్కడంతా కూడా నకిలీ సుఖాలన్నీను. రియల్ సుఖ్ ఏక బాప్ హీ దేనే వాలా హై. అసలైన సుఖాన్ని ఆ తండ్రి ఒక్కరే ఇవ్వగలుగుతారు. యహా హై కాక్ విష్టాకే సమాన్ సుఖ్. ఇక్కడ కాకిరెడ్డితో సమానమైనటువంటి సుఖాలు ఉంటాయి. దిన్ ప్రతిదిన్ తమో ప్రధాన్ వింతే జాతే హై. రోజుకు రోజు తమో ప్రధానం అవుతుంటారు మనుషులు. కిత్నా దుఃఖ్ హై. ఎంతో దుఃఖం ఉంటుంది. కైతే హై బాబా మాయాకే తుఫాన్ బహుత్ ఆతి. ఇంకా పైగా అంటారు మాయ చాలా తుఫాను తీసుకొస్తుంది బాబా అంటారు. మాయ ఉల్జా దేతి హై. మాయ మమ్మల్ని చెలింపజేస్తుంది. దుఃఖకి ఫీలింగ్ బహుత్ ఆతి హై. చాలా బాధ అనిపిస్తుంది. సుఖదాత బాప్కే బచ్చే బన్కర్ భీ అగర్ దుఃఖకి ఫీలింగ్ ఆతి హై తో మీరెవరు? సుఖదాత పిల్లలు. అలాంటి పిల్లలు అయ్యుండి కూడా మీకు దుఃఖం అనిపిస్తోంది అంటే బాప్కి అయితే బచ్చే యహ తుమ్హారా బడా కర్మభోగ్ హై. ఇది మీ కర్మభోగము అంటున్నారు బాబా. జబ్ బాప్ మిలా తో దుఃఖకి ఫీలింగ్ నహీ ఆనీ చాహియే. బాబా దొరికిన తర్వాత మీకు దుఃఖం అనేది బాధ కలగకూడదు అంటున్నాడు బాబా. जो पुराने कर्मभोग है उसे योग बल से चुक्तू करो. పాత ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని యోగశక్తితో తీర్చేసుకోండి. అగర్ యోగ బల్ నహీ హోగా తో మోచరా కాకర్ చుక్తూ కర్నా పడేగా. ఒకవేళ యోగశక్తి మీలో లేదు, చెప్పు దెబ్బలు తిని అన్నీ తీర్చుకోవాల్సిందే. మోచరా ఔర్ మానీతో అచ్చా నహీ హై. ఒక చెప్పు దెబ్బ తిని ఒక చిన్న రొట్టె ముక్క తినడం అంటే పనిష్మెంట్ తీసుకొని పదవి తీసుకోవడం మంచిది కాదు అంటున్నాడు బాబా. పురుషార్థ కర్నా చాహియే. తప్పకుండా మీరు ప్రయత్నం చేసుకోవాలి కదా. నహీతో ఫిర్ ట్రిబ్యునల్ బయటతీ హై. లేదా ధర్మరాజు దగ్గర మీకు కూర్చోవాల్సి ఉంటుంది. ప్రజాతో డేర్ హై. ప్రజలైతే చాలామంది తయారవుతారు. యతో డ్రామా అనుసార్ సబ్ గర్భ జైల్ మే బహుత్ సజాయే కాతే హై. ఎంతమంది ప్రజలు ఉంటారు వాళ్ళందరూ కూడా డ్రామా ప్రకారంగా గర్భ జైల్లో వాళ్ళ పనిష్మెంట్లు అనుభవిస్తూ ఉంటారు. ఆత్మ ఏ భటక్తి బి బహుత్ హై. ఆత్మల దారి తప్పి కూడా పోతుంటారు. కోయి ఆత్మ బహుత్ నుక్సాన్ కర్తీ హై. ఈ దారి తప్పిన ఆత్మలు చాలా వరకు నష్టం చేస్తాయి. జబ్ కోయి మే అశుద్ధ ఆత్మ కా ప్రవేశత హోతీ హై తో కొన్నిసార్లు ఈవిల్ సోల్స్ ప్రవేశించాయంటే కిత్నా హైరాన్ హోతే. ఎంతో బాధ పెడతాయి అన్నమాట. నయీ దునియామే ఏ బాతే హోతీ నహీ. సత్యుగంలో ఇలాంటివేమీ ఉండవు. అభి తుమ్ పురుషార్థ కర్తే హో. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం? హమ్ నయీ దునియామే జాయే. కొత్త ప్రపంచానికి వెళ్ళాలని. వహా జాకర్ నయే నయే మహల్ బనానే
పడేంగే అక్కడికి వెళ్ళి కొత్త కొత్త మహల్స్ తయారు చేసుకోవాలి రాజాओं పాస్ జన్మ లేతే హో రాజుల దగ్గర వెళ్ళి జన్మ తీసుకుంటారు జైసే కృష్ణ జన్మ లేతే హే కృష్ణుడిలాగా परंतु इतने महल आदि सब पहले से ही थोड़ी ही होते हैं మీరు వెళ్ళేటప్పటికి అన్ని మహల్స్ రెడీ సిద్ధంగా ఉంటాయా वो तो फिर बनाने पड़े ना అవన్నీ తయారు చేసుకోవాలి కదా कौन रचते हैं ఎవరు తయారు చేస్తారనుకుంటున్నారు जिनके पास जन्म लेते हैं ఎవరి దగ్గర అయితే జన్మ తీసుకుంటున్నారో వాళ్ళు తయారు చేస్తారు గాయా హువా भी है राजाओं के पास जन्म होता है ఏమంటారు రాజుల దగ్గర జన్మ తీసుకోవడం అనేది ఉంటుంది क्या होता है सो तो आगे चल देखना ఏమేం జరుగుతుందో ముందు ముందు మీరే చూడండి అంటున్నాడు బాబా అవి थोड़े ही बाबा बताएंगे ఇప్పుడు ఎందుకు చెప్తారు బాబా అవన్నీ और फिर ऑटोमेटिकल नाटक हो जाएंगे ना ఆర్టిఫిషియల్ నాటక हो जाएंगे ना అప్పుడు ముందే బాబా చెప్తే ఇది ఆర్టిఫిషియల్ నాటకం అవుతుంది इसलिए बताते कुछ भी नहीं ముందుగా బాబా ఏమీ చెప్పరు అంటున్నారు డ్రామా మే బతానే కి నూంద్ नहीं డ్రామాలో చెప్పేటువంటిది లేనే లేదు ఫిక్స్ కాలేదు అది బాప్ कहते हैं मैं भी पाटधारी हूँ బాబా ఏమన్నారు నేను కూడా ఈ నాటకంలో పాత్రధారినే ఆగే తో బాతే పహలే సే హీ జాంతే హోతా తో ముందు విషయాలు నేను ముందు నుంచే తెలిసి ఉంటే बहुत कुछ बतलाता చాలా చెప్పేవాడిని బాబా అంతర్యామి హోతాతో పైలే సే బతాతా అన్ని విషయాలు ఆయన తెలిసిన వాడైతే ముందే చెప్పేవాడు కదా ముందే చెప్పేవాడిని కదా बाप कहते नहीं ड्रामा में जो होता है उनको साक्षी हो देखते चलो డ్రామాలో ఏం జరిగినా సాక్షిభూతులై నడవండి और साथ साथ याद की यात्रा में मस्त रहो అంతేకాకుండా నా యొక్క స్మృతి యాత్రలో నషాలో ఉండండి इसमें ही फेल होते हैं ఈ విషయంలోనే మీరు ఫెయిల్ అవుతుంటారు జ్ఞాన్ కభీ కమ్ జాస్తి నహీ హోతా జ్ఞానం ఎప్పుడు కూడా తక్కువ ఎక్కువ ఉండదు యాద్ की यात्रा ही कभी कम कभी जास्ती होती है स्मृति यात्राने ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుంది జ్ఞాన్తో జో మిలా హై సో హై హి జ్ఞానం ఏం దొరికిందో అదే ఉంటుంది యాద్ की यात्रा में कभी उमंग रहता है స్మృతి యాత్రలో అప్పుడప్పుడు ఉత్సాహం ఉంటుంది కభీ ఢీలా होता है అప్పుడప్పుడు లూజ్ అయిపోతుంటాం నీచే ఊపర్ యాత్ర होती है అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది స్మృతి యాత్ర జ్ఞాన్ మే తుమ్ సీడీ నహీ చढ़ते జ్ఞానంలో ఈ యొక్క సోపానం ఎక్కేది లేదు జ్ఞాన్ కో యాత్ర నహీ కహా జాతా అందుకే జ్ఞానాన్ని యాత్ర అనడానికి లేదన్నమాట యాత్ర హై యాద్కి బాబాని జ్ఞాపకం చేయటమే యాత్ర అనమాట బాప్ कहते बच्चे याद में रहने से तुम సేఫ్టీ में रहेंगे ఏమన్నారు మీరు ఎంత నన్ను గుర్తు చేస్తే అంత సురక్షితంగా ఉంటారు దేహాభిమాన్ మే ఆనే సే తుమ్ बहुत धोखा खाते हो దేహాభిమానంలో వచ్చారనుకోండి చాలా మోసపోతారు మీరు వికర్మ కర్ దేతే హో పాపకర్మలు చేసేస్తారు काम महाशत्रु है ना కామం పరమశత్రువు కదా ఉన్మే ఫెయిల్ హో పడితే అందులో ఫెయిల్ అవుతుంటారు క్రోధ ఆదికి బాబా ఇతని బాత్ నహీ కర్తే క్రోధం గురించి ఇంతగా బాబా చెప్పరు కామక వికారం గురించి చెప్పినంతగా జ్ఞాన్ సే యా తో హై सेकंड में जीवन मुक्ति या तो फिर कहते सागर को स्याही बनावो तो भी पूरा नहीं होता జ్ఞానం అయితే ఏమంటారు ఒక క్షణంలో జీవన్ముక్తి అంటారు కానీ ఏంటి సముద్రాన్నంతా ఇంకుగా చేసినా అది తరగనటువంటిది యా తో సిర్ఫ్ कहते हैं అల్లఫ్ కో యాద్ కరో లేకపోతే బాబాను ఒక్కడిని గుర్తు చేయండి అంటారు యాద్ కర్నా కిస్కు కహా జాతా హై జ్ఞాపకం చేయడం అనేది దేన్ని అంటారు అసలు ఏ తోడే హీ జాంతే వీళ్ళకేం తెలుసు कहते हैं కలియుగ్ సే హమ్కో సత్యుగ్ మే లే చలో అందుకే ఈ కలియుగం నుండి సత్యుగానికి తీసుకెళ్ళు అంటారు పురానీ దునియా మే హై దుఃఖ్ ఈ పాత ప్రపంచంలో అంతా దుఃఖమే देखते हो बरसात में कितने मकान गिरते रहते हैं వర్షం వచ్చిందంటే ఎన్ని ఇళ్ళు కూలిపోతుంటాయి కిత్నే డూబ్ జాతే ఎన్ని మునిగిపోతుంటాయి బర్సాత్ ఆది యా న్యాచురల్ కెలామిటీస్ బి హోంగి ఈ వర్షాలు ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ ప్రాకృతిక ఆపదలు వస్తూనే ఉంటాయి ये सब अचानक होता रहेगा ఇవన్నీ కూడా అకస్మాత్తుగా వస్తూనే ఉంటాయి అన్నమాట కుంభకర్ణకి నీంద్ మే సోయే హుయే హే నా వీరంతా కుంభకర్ణ నిద్రలో ఉన్నారు కదా వినాశ్ కే సమయ జాగేంగే వినాశన సమయంలో మేల్కొంటారు ఫిర్ క్యా కర్ సకేంగే అప్పుడు మేల్కొని వాళ్ళు ఏం చేయగలుగుతారు మర్ జాయింగే చనిపోతారు ధర్తీ భీ జోర్ సే హిల్తీ హై ఈ భూమి కూడా చాలా బాగా కంపిస్తుంది తుఫాన్ బర్సాత్ ఆది సబ్ హోతా హై ఇప్పుడు తుఫాన్లు వర్షం అన్నీ ఉంటాయి బాంబ్స్ भी फेंकते हैं బాంబ్స్ కూడా వేస్తూ ఉంటారు परंतु यहाँ एडिशन है
సివిల్ వార్. ఇక్కడ భారతదేశంలో గృహ యుద్ధాలు కూడా తప్పకుండా ఉంటాయి. రక్తకి నదియా గాయి హుయి హై, అందుకే రక్త ప్రవాహాలు ప్రవహిస్తూ ఉంటాయి. యహా మారామారి హోతీ హై, ఏక్ దో పర్ కేస్ కర్తే రేతే హై, ఒక మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు, చంపుకుంటుంటారు. సో లడేంగి బి జరూర్, పోట్లాడుకుంటారు కూడా. సబ్ హై నిధన్కే, అందరూ ఆర్ఫన్స్ లాంటి వాళ్ళు. తుమ్ హో ధనీకే, కానీ మీరు ఆ యొక్క తండ్రి ఉన్నాడు మీకు. కోయి లడాయి ఆది తుమ్కో నహీ కర్నీ హై, అందుకే మీరు ఎవరితో పోట్లాడొద్దు. బ్రాహ్మణ్ బన్నేసే తుమ్ ధనీకే బన్ గయి హో, బ్రాహ్మణులు అవ్వడం వల్ల మీరు ఆ తండ్రికి సంపన్నమయ్యారు. మీరు ధని బాప్కో యా పతికో కైతే హే, అంటే మీరు దిక్కు ముక్కు లేదంటారు కదా ప్రపంచంలో, అలాంటి దిక్కు మీకు తండ్రి కానీ పతి కానీ. ఆ తండ్రి శివబాబాకో పతియోంకా పతి హై, ఆయన పతులకు పతి. సగాయి హో జాతి హై తో ఫిర్ కైతే హై హమ్ ఐసే పతికే సాత్ కబ్ మిలేంగే, నిజంగా ఆయనతో సంబంధం కుదిరింది అంటే ఇలాంటి పతిని ఎప్పుడు కలుసుకుంటాం మనం. ఆత్మ ఏ కైతి హై శివ బాబా హమారీ తో ఆప్సే సగాయి హో గయి, శివ బాబా నీతో మాకు సంబంధం ఏర్పడిపోయింది. అబ్ ఆప్సే హమ్ మిలే కైసే, మేము ఎలా కలుసుకోవాలి. కోయి తో సచ్ లిఖతే హై, కొంతమంది నిజంగా రాస్తారు. కోయి తో బహుత్ చుపాతే, కొంతమంది దాచిపెట్టుకుంటారు. సచ్చాయి సే లిఖతే నహీ కి బాబా హమ్సే యహ్ భూల్ హో గయి, మా వల్ల ఈ పొరపాటు జరిగిందని నిజంగా రాయరు కొంతమంది. క్షమా కరో, క్షమించమనరు. అగర్ కోయి వికార్ మే గిరాతో బుద్ధి మే ధారణ హో నహీ సక్తి, ఒకవేళ వికారాల్లో పడ్డారు, వాళ్ళ బుద్ధిలో ఈ జ్ఞానం నిలబడదు అంటున్నాడు బాబా. బాబాకైతే తుమ్ ఐసీ కడి భూల్ కరేంగే తో చకనాచూర్ హో జాయింగే, ఇలాంటి కఠినమైన తప్పు చేశారనుకోండి మీరు ఎందుకు పనికిరారు అంటున్నాడు బాబా. తుమ్కో హమ్ గోరా బనానే ఆయే హే, మిమ్మల్ని నేను పవిత్రంగా చేయడానికి వచ్చాను. ఫిర్ తుమ్ కాలా ముహ్ కైసే కర్తే హో, మీరు ఎట్లా పవిత్రం అవుతారు. బల్ స్వర్గమే ఆయేంగే, స్వర్గంలో వస్తారు. పై పైసేకా పది పాయేంగే, చెల్లని పైసల స్థానం పొందుతారు. రాజధాని స్థాపన హో రహీ హైనా, అంటే రాజధాని స్థాపన అవుతుందంటే అన్ని రకాల వాళ్ళు తయారు కావాలి. కోయి తో హార్ కాకర్ జన్మ జన్మాంతర పదభ్రష్ట హో జాతే, కొంతమంది ఓడిపోయి అనేక జన్మలు పదవి పోగొట్టుకుంటారు. కహేంగే బాప్ సే తుమ్ యహా పద పానే ఆయే హో, ఏమంటారు బాబాతో ఇక్కడ పదవి తీసుకోవడానికి వచ్చారా. బాప్ ఇతనా ఊంచి బనే హమ్ బచ్చే ఫిర్ ప్రజా తోడి హీ బనేంగే, బాబా ఇంత ఉన్నతమైన వాడైతే మనం ఇంత ప్రజలుగా అవుతామా. బాప్ గద్దీ పర్ హో और बच्चा दासी बने, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, పిల్లలు దాసదాసీలు అయితే కితనీ లజ్జాకి బాత్, ఎంత సిగ్గుచేటు అంటున్నాడు బాబా. పిచాడి మే తుమ్కో సబ్ సాక్షాత్కార్ హోంగే, అంతిమ సమయంలో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. ఫిర్ బహుత్ పచ్చితాయింగే, చాలా పశ్చాత్తాపడతారు. నాహే కైసా కియాయో, అనవసరంగా ఇలా చేసుకున్నానే. సన్యాసి भी బ్రహ్మచర్యమే रहते हैं, సన్యాసులు కూడా బ్రహ్మచర్యంలోనే ఉంటారు. తో వికారీ సబ్ ఉన్కో మాథా టేక్తే, ఈ వికారీ మనుషులందరూ కూడా వాళ్ళకి సాష్టాంగపడతారు. పవిత్రత కా మాన్ హైనా, ఎందుకు వాళ్ళు పవిత్రంగా ఉన్నారు అందువల్ల దాన్ని గౌరవిస్తారు వాళ్ళు. కిస్కి తక్దీర్ మే నహీ హై తో, ఎవరి భాగ్యంలో లేకపోతే ఏమవుతుంది. బాప్ ఆకర్ పడాతే ఫిర్ భీ గఫలత్ కర్తే రేతే, భగవంతుడు వచ్చి చదివించినా కానీ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. యాద్ హీ నహీ కర్తే, బాబాని జ్ఞాపకమే చేయరు. బహుత్ వికర్మ బన్ జాతే, అలాంటి వాళ్ళకి చాలా పాపకర్మ తయారవుతుంది. తుమ్ బచ్చోం పర్ అబ్ హై బృహస్పతికి దశ, కానీ మీకు ఏ దశ ఉంది ఇప్పుడు. బృహస్పతి దశ. ఇస్సే ఊంచి దశ ఔర్ కోయి హోతీ నహీ, ఇంతకంటే మించిన గొప్ప దశ మరేదీ లేదు. దశ ఏ చక్కర్ లగాతీ రహతీ హై తుమ్ బచ్చోం పర్, మీ పిల్లలైన మీ పైన ఈ దశలు తిరుగుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सर, इस ड्रामा की हर सीन को साक्षी होकर देखना है. ఈ డ్రామాలో ప్రతి దృశ్యాన్ని కూడా మీరు సాక్షిభూతులై చూడండి. ఏక్ బాప్ కి యాద్ మే మస్త్ రహనా హై, ఆ ఒకే తండ్రి జ్ఞాపకంలో తన్మయత్వంలో ఉండండి. యాద్కి యాత్రమే కభీ ఉమంగ్ కమ్ నా హో, స్మృతి యాత్రలో ఎప్పుడు ఉత్సాహం తరగకూడదు మీకు. పడాయి మే కభీ గఫలత్ నహీ కర్నా హై, ఈ చదువులో ఎప్పుడు పొరపాట్లు చేయకండి. అప్నీ ఊంచి తక్దీర్ బనానే కే లియే పవిత్ర జరూర్ బనానా హై, మీ యొక్క ఉన్నతమైనటువంటి భాగ్యం తయారు చేసుకోవడానికి తప్పకుండా పవిత్రులు కావాలి మీరు. హార్ ఖాకర్ జన్మ జన్మాంతర్ కే లియే పదభ్రష్ట్ నహీ కర్నా హై, ఓడిపోయి జన్మ జన్మలకి మీరు పదవిచ్యుతులు కాకండి అంటున్నాడు బాబా. వరదాన్.
मनमना भव के महामंत्र द्वारा सर्व दुखों से पार रहने वाले సదా సుఖ స్వరూప భవ. మన్మనా భవ అంటే మన యొక్క మనసుని ఆయన మీద పెట్టడం అనే మహామంత్రంతో సర్వ దుఃఖాల నుంచి అతీతంగా అయ్యేవారై ఎప్పుడూ కూడా సుఖ స్వరూపం అవ్వండి అంటున్నారు బాబా. జబ్ కిసీ భీ ప్రకార్ కా దుఃఖ ఆయే తో మంత్ర లేలో, ఎలాంటి దుఃఖం వచ్చినా ఒక మంత్రాన్ని తీసుకోండి, జిస్సే దుఃఖ భాగ్ జాయేగా, దాంతో దుఃఖం పారిపోతుంది. స్వప్నమే భీ జరా భీ దుఃఖ కా అనుభవ నా హో, కలలో కూడా ఎలాంటి దుఃఖం అనిపించకూడదు. తన్ బీమార్ హో జాయే, తనువు రోగం వచ్చినా సరే తనువుకి ధన్ నీచే ఊపర్ హో జాయే, ధన సంబంధంగా మీరు అప్ అండ్ డౌన్ అయినా సరే కుచ్ భీ హో జాయే, ఏమన్నా జరగని, లేకిన్ దుఃఖకి లెహర్ అందర్ నహీ ఆనీ చాహియే, మీ లోపల దుఃఖం అనేది ఉండకూడదు అంటున్నాడు బాబా. జైసే సాగర్ మే లహరే ఆతీ హై, ఏ విధంగా సముద్రంలో అలలు వస్తాయి ఔర్ చలీ జాతీ హై, వెళ్ళిపోతాయి. లేకిన్ జిన్హే ఉన్ లహరో మే లహరానా ఆతా హై, కానీ ఎవరికైతే ఆ అలల్లో తేలిపోవడం వస్తుందో వహ ఉస్మే సుఖకా అనుభవ కర్తే, అందులో వాళ్ళు సుఖానుభూతిని పొందుతారు. లహర్కో జంప్ దేకర్ ఐసే క్రాస్ కర్తే, అలల్ని దాటుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారనమాట. జైసే ఖేల్ కర్ రహి, ఆటలాగా ఉంటుందన్నమాట వాళ్ళకి. తో సాగర్కే బచ్చే సుఖ స్వరూపు, మీరెవరి పిల్లలు? సుఖసాగరుడి పిల్లలు, సుఖ స్వరూపాత్మలు. దుఃఖకి లహర్ బీ నా ఆయే, దుఃఖం అనేది ఏమాత్రం రాకూడదు అంటున్నారు బాబా. స్లోగన్, హర్ సంకల్ప మే దృఢతాకి విశేషతకు ప్రాక్టికల్ మే లావో తో ప్రత్యక్షత హో జాయింగి, ప్రతి సంకల్పంలో కూడా ప్రత్యేకమైన పట్టుదల ప్రాక్టికల్గా ఉండాలి మీకు, అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు దాదీ పాయింట్ కూడా మనం విందాము. అప్నీ స్థితికో సదేవ సుఖమై రఖో, మీ స్థితిని ఎప్పుడు సుఖప్రదంగా ఉంచుకోండి. కభీ భీ తంగ్ దిల్ ఉదాస్ దిల్ నహీ బననా హై, ఎప్పుడు కూడా మీ మనసుతో మీరు విసిగిపోకండి, మీ మనసును ఉదాసీనంగా ఉంచుకోకండి. కోయి జూటా అపమాన్ కరేగా, కొంతమంది అసత్యమైన అవమానం చేస్తారు. కోయి సచ్చా కరేగా, దునియాకో టక్కరే అనేక ఆయంగి, లేకిన్ హమే ఉదాస్ నహీ హోనా, ప్రపంచంలో ఎన్నో సంఘర్షణలు వస్తాయి, కానీ మీరు ఉదాసీనత పొందొద్దు. పత్తర్ భీ ఆఖిర్ పానీకి లహర్ లకీరుం కాకాకర్ పూజనీయ బంజాతి, రాయి కూడా నీళ్లు పడి పడి చివరిగది పూజనీయమైన విగ్రహంగా తయారవుతుంది. హమే భీ సబ్ కుచ్ సహన్ కర్తే చల్నా, మనం కూడా అన్నీ సహించుకొని నడుచుకోవాలి. హల్చల్కో సమాప్త కర్నే కా సాధన హై, మనలో ఉన్న ఆందోళనని సమాప్తం చేయడానికి సాధనం ఏంటి? బాబాసే మన్ కీ బాతే కర్నా, బాబాతో మన మనసులోని మాటలు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. బాబాకే పాస్ జావో తో బాబా స్వతహీ కదమోమే బల్ భరీగా, బాబా దగ్గర ఉంటే ఏముంటుంది? ఎప్పుడు ఆయన మన అడుగు అడుగులో కూడా శక్తి నింపుతారు. అచ్చా, ఓం శాంతి. ये सोच आँख भर आती है, भगवान हमारा साथी है, हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं, जैसे दीपक में बाती है भगवान